ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ధ్యానం చేస్తూ నువ్వు భయపడొద్దు, దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు అని ధ్యానం చేశాం. భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ధ్యానం చేసామండి. ఇప్పుడు భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు కదా. దేవుడు తోడై ఉంటే ఎలా విడిపిస్తాడు అని మనం ధ్యానం చేసాం. ఏ స్థితిలో నుంచి విడిపిస్తాడు అని ధ్యానం చేసాం. ఏ స్థితిలో నుంచైనా విడిపిస్తాడు అని ధ్యానం చేసాం. మరి దేవుడు తోడుంటే మన స్థితి ఎలా ఉంటుంది? గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది అని కూడా మనం ధ్యానం చేసాం. మరి ఇప్పుడు మనం విడిపించబడాలి అన్నా, దేవుని తోడు మనకుండి మనం దీవించబడాలి అన్నా, ఇప్పుడు దేవుడు మనకు తోడున్నాలో వద్దా? తోడు ఉంటేనేగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? అది ఈ పూట ధ్యానం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఓకేనండి. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దాని కొరకై సంఖ్యాకాండం 23వ అధ్యాయం కొన్ని మాటలు చదివి పెట్టాలి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన యాకోబుకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఎలాంటి వారికి తోడుగా ఉంటాడు అనే విషయానికి సంబంధించి అక్కడే కొన్ని స్పెసిఫికేషన్స్ చేశాడు, కొన్ని విషయాలని తెలియపరిచాడు. ఈ పూట మనము ఆ విషయాల్ని ధ్యానం చేసుకుందాం. ఏంటయ్యా ఆ విషయాలంటే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఏం కనుగొనలేదంటండి? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఏం కనుగొనలేదు? దోషమును కనుగొనలేదు. దోషము అంటే ఏంటి? చెడుతనము, తప్పు. మీకు అర్థమవుతుందా? దోషం అంటే ఏంటండి? చెడుతనము, తప్పు. అంటే యాకోబులో ఇప్పుడు ఏం కనపడలేదంట? చెడుతనము కనపడలేదంట, తప్పు కనపడలేదంట. మీరు ఆలోచన చేయండి. మనలో చెడుతనం ఉందా? మనలో తప్పులు ఉన్నాయా? అయితే దేవుడు మనకి తోడుగా ఉండడు. నేను చెప్పానా? వాక్యం చెప్తుందా? ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఆయన అతనికి తోడై ఉన్నాడు అని చెప్పాడా? ఎప్పుడు తోడై ఉన్నాడని చెప్పాడు? ఏ దోషము కనబడినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంటే మన తప్పులు, మన చెడుతనం అంతా కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? చేయాలండి? విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తప్పు అతను
అతనిలో దేవుడు చూడలేదు. ఈ దోషము అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. దేనికంటే బాప్తిస్మానికి సాదృశ్యం. ఎందుకంటే మన దోషమునకు ప్రాయశ్చిత్తం, అంటే మన తప్పులకి ప్రాయశ్చిత్తం, మన చెడుతనానికి ప్రాయశ్చిత్తం, మన పాపానికి ప్రాయశ్చిత్తం. దోషం అనగా 3 అర్థాలు చెప్పాడు. 1 చెడుతనం, 2 తప్పు, 3 పాపం. ఓకేనండి? అంటే మన చెడుతనానికైనా, మన పాపానికైనా, మన తప్పులకైనా ప్రాయశ్చిత్తం జరిగేది ఎప్పుడు? బాప్తిస్మం పొందినప్పుడు. బాప్తిస్మం పొందినప్పుడు మీరేం చేశారు? మీరు వచ్చారు, నేను బాప్తిస్మం ఇచ్చేసా, అంతేనా? అదేనా జరిగింది? ఏం చేశారు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? మరి డౌట్గా మాట్లాడతారు నాన్న. ఇక ఇవన్నీ విడిచిపెడతాను, నన్ను శుద్ధునిగా చేయ ప్రభు, పరిశుద్ధపరిచయ్యా, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను, నన్ను కడుగయా అని ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకునేగా బాప్తిస్మం పొందారు. అలా ఒప్పుకుని మీరు ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను బాప్తిస్మం ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దోషమునకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది? బాప్తిస్మం పొందినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు అంటున్నాడు. దానికన్నా ముందు మరొక మాట మాట్లాడుకోవాలి మనం. ఐగుప్తులో నుంచి వచ్చిన ప్రజలు వారు. ఎవరంట వారు? ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ప్రజలు వారు. ఐగుప్తు అంటే ఏంటి? ఆశలు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందండి? లోకానికి, ఆశలకి, కోరికలకి, ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైపోయే విషయాలకి సాదృశ్యంగా ఐగుప్తు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తులో వాళ్ళకి ఏమన్నా లోటుపాట్లు నుండి బయటకు వచ్చారా? మీరు చెప్పాలి. ఐగుప్తులో వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదా? ఇల్లులు ఉన్నాయా లేదా? ఆహారం దొరుకుతుందా లేదా? వసతులు ఉన్నాయా లేదా? కాబట్టి ఐగుప్తులో వాళ్ళకి ఇబ్బంది ఏంటయ్యా అంటే కొంచెం శ్రమ ఎక్కువైంది, అంతే. ఐగుప్తులో ఏమి ఎక్కువైందండి? కొంచెం శ్రమ ఎక్కువైంది. సొంత ఇల్లులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, తినడానికి ఆహారం దొరుకుతుంది, ఉద్యోగాలు ఉన్నాయి. మరో దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. అయితే అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడేం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, శ్రమ ఎక్కువైపోయింది. చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఏంటంటే సొంత ఇల్లు ఉంది, వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం ఉంది, వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉంది అనుకుంటారు. ఉన్నవాడికి ఉన్న కష్టం, లేనివాడికి లేని కష్టం, ఎవరికైనా కష్టం కామనే. ఆడికి ఆ కష్టం, మనకి ఈ కష్టం, అంతే తేడా, ఇంకేం ఉండదు. ఎవరికైనా కష్టమే. ఎందుకని? ఈ శరీరంలో ఉన్నంతసేపు మనకి ఏదో ఒక రకంగా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి మన దృష్టి వాటి మీద ఉండకూడదు. ఇప్పుడు ఆ ఐగుప్తును వద్దు అనుకున్నారు, మరి ఏం కోరుకున్నారు? మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకెళ్ళిపో అని మాత్రమే అడిగారా? ఇంకొక మాట ఏమన్నా అన్నారా? చెప్పాలి. అయ్యా, మా పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళు, మాకు ఈ ఐగుప్తు వద్దు అన్నారా? ఇప్పుడు ఐగుప్తు అంటే ఏమని చెప్పుకున్నాం? లోకం, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబం, ఇవన్నీ నాకు వద్దు, పరలోకం చేరుకుంటాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు అనుభవంలోకి వస్తారో దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు అనుభవంలోకి వస్తాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు, లోక సంబంధమైన ఆశలు, కోరికలు వదులుకోవాలనుకుంటాడు, దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. మరి అలా మారు మనసు పొందిన తర్వాత జరగాల్సిన నెక్స్ట్ కార్యక్రమమే బాప్తిస్మపు అనుభవం. అంటే ఏంటి? దోషము నుంచి నివృత్తి పొందడం, దోషమును కడుక్కోవటం, దోషమును శుభ్రం చేసుకోవటం, దోషమునకు ప్రాయశ్చిత్తం జరిగించటమే ఏంటిదండి? బాప్తిస్మము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? మారు మనసు పొందిన వారితో దేవుని తోడు ఉంటుంది. బాప్తిస్మం పొందిన వారికి దేవుని తోడు ఉంటుంది. పాస్టర్ గారు
మంచి మాటలు చెప్పారు. నేను బాప్తిసం పొందే, అయితే నాకు దేవుడు తోడుంటాడు. ఉంటాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే దేవుడు తోడుంటాడండి. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు? సంసోన్ ఎవరు? అభిషేకించబడినవాడు. సంసోన్ ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. సంసోన్ ఎవరు? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు, దేవుని ఆత్మచేత బలపరచబడుతున్నవాడు, దేవుని ఆత్మచేత శూర కార్యాలు జరిగించుచూ ఉన్నవాడు. నేను బాప్తిసం పొందే, మారు మనసు పొందే అభిషేక్తుని. దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా అభిషేకించాడు. తల్లి గర్భంలో పుట్టక ముందే అభిషేకించి పంపించాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా అభిషేకం నాకు తోడుగా ఉంటుంది, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని అనుకుని ఎక్కడికి వెళ్ళాడండి? ఒక చోటకి వెళ్ళాడు. వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు. ఇప్పుడు వెళితే దేవుడు కొంత అవకాశం ఇచ్చాడు, కొంత సమయం వరకు అవకాశం ఇచ్చాడు. మనోడు తెలుసుకుని బయటికి వస్తాడేమో అని. మనోడు రాట్లా. అక్కడికి వెళ్ళినా కూడా సంసోను ఫిలిస్తీన్ల మీదకి వస్తారంటే రండిరా అన్నాడు. మొత్తం అంతా వాళ్ళని చిత్తకొడేశాడు. మళ్ళా సంసోను ఫిలిస్తీన్ల మీద పడతాడు. రండిరా అన్నాడు. మళ్ళా చిత్తకొడేసి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. అసలు అక్కడ దేవుడు తోడుగా లేడు. కాకపోతే తెలుసుకుని ఇప్పటికైనా నాశనం అయిపోకుండా, ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోకుండా బయటపడతాడు అని అవకాశాలు ఇచ్చాడు. మనోడు సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా మరలా అక్కడే ఉన్నాడు. ఈలోపు వాళ్ళు వచ్చారు. సంసోను, ఫిలిస్తీన్ల మీదకి వచ్చారు. ఫిలిస్తీన్ సర్దారుల మీదకి వచ్చారంటే ఎప్పటి ఎట్లు విరచి ముందు అనుకుని లేచాడంట. తుక్కు రేక్ కొట్టేశారు. ఏం చేశారండి? తుక్కు రేక్ కొట్టేశారు. చెత్త కొట్టేసి కళ్ళు పీకేసి బంధించి తీసుకెళ్ళి తిరగలు విసిరిస్తున్నారు. ఎద్దులతో తిప్పుతారు తిరగలని, గానుగని. మనోడు తిప్పుతున్నాడు. పరిస్థితి ఎలాగైపోయింది? దేవుడు తోడుగా ఉన్నాడా? సింహం ఒకటి ద్రాక్ష తోట దగ్గర ఉన్నప్పుడు, పొంచి ఉన్నప్పుడు దేవుని ఆత్మ సంసోనును రేపగా ఒకడు మేక పిల్లని చీల్చినట్టు సింహాన్ని చీల్చేసాడండి. అలాంటిది కొన్ని వందల మంది ఫిలిస్తీ సర్దారుల్ని పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని చంపేశాడు. అవునా? అంతకు ముందు కూడా ఫిలిస్తీ సర్దారుల్ని చితక్కొడేశాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లా. అరే దేవుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి స్థలంలో ఉన్నప్పుడు, దేవునికి నచ్చని స్థితిలో, నచ్చని స్థలంలో, నచ్చని పని చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు అవకాశాలు ఇచ్చి నన్ను కాపాడాడు, శక్తినిచ్చి కాపాడాడు. కాబట్టి నేను ఏం చేయాలిక? ఇక్కడ ఉండడానికి వీలేదు, నేను వెళ్ళిపోవాలి. శత్రువు పొంచి ఉన్నాడు, ప్రమాదం పొంచి ఉంది, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు. భయం ఉండాలా వద్దా? కడుపులో దేవుని భయం లేదు, అక్కడే ఉన్నాడు. ఏమైంది? తుక్కు రేకొట్టి తీసుకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు, ఏం చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే కుదరదు. ఎందుకు చెప్పుకొచ్చా ఈ మాటలన్నీ? నేను మారు మనసు పొందా, నేను బాప్తిసం పొందాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో వచ్చేస్తాడు. పెద్ద పోటుగాడు నువ్వు మరి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? వస్తాడా? రాడండి. ఎక్కడికి వెళితే అక్కడికి రాడు. దేవునికి ఇష్టమైన పని చేస్తేనే వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మారు మనసు పొందితే దేవుడు తోడుగా ఉంటాడు. రెండోది బాప్తిసం పొందితే దేవుడు తోడుగా ఉంటాడు. మూడోది ఏ వంకరతనమును చూడలేదు. ఏం చూడలేదంటండి? ఏ వంకరతనం చూడలేదంట. మనలో వంకరతుందా? నువ్వు వంకరగా ఉన్నావా, తిన్నగున్నావా? తిన్నగున్నా. వంకర ఉందా నీకు? తిన్నగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఆత్మీయస్థితిలో వంకర ఉందిగా. ఉందా లేదా? లోకానుసారంగా వంకర ఉందిగా. ఏంటి ఆ వంకరే? చెప్తూ చూడండి. కొంతమందికి మాటల్లో వంకర ఉంటుంది. ఎక్కడండి? మాటలో వంకర, ప్రవర్తనలో వంకర, నడవడికలో వంకర, చూపుల్లో వంకర, అనేక రకాల వంకరతనం ఉంది. ఉందా లేదా? నీ మాట తిన్నగరానే అంటే తిన్నగరాని అని దాని అర్థం ఏంటి? నీ మాటలో వంకరలో ఉందనిగా, నీ మాట వంకరగా ఉందనేగా ఆ మాట వాడతారు. అవునే కదా నాన్న? మాట తిన్నగరాని జాగ్రత్త అంటే నీ వంకర మాటలు ఆపరా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి, లేకపోతే ఒళ్ళు బద్దలైపోద్ది అని చెప్పడం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వంకరతనం అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు యాకోబుని చూసి ప్రభు అంటున్నమాట, యాకోబులో ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు అన్నాడు. ఇందాకేం యాకోబులో ఏమి లేదన్నాడు, దోషం లేదు అన్నాడు. ఇశ్రాయేలులో వంకరతనం లేదు అన్నాడు. అసలు ఇశ్రాయేలు అని పేరు పెట్టింది ఎప్పుడు? ఎబ్బోకు రేవులో. అవునా? ఎబ్బోకు రేవులో. ఎబ్బోకు రేవులో ఏం చేశాడు? రాత్రంతా ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేశాడు. రాత్రంతా మిగిలిపోయి ఒంటరిగా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే తెల్లవారింది, నన్ను విడిచిపెట్టు, వెళ్ళిపోతాను అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అన్నాడా? అన్నాడు. తొడగూటి మీద ఒక్కటి ఇచ్చాడు. ఈ ఎముక డిస్లొకేట్ అయింది. చిన్నగా నడిచేవాడు కాస్త కుంటుకుంటూ నడుస్తున్నాడు. అన్నీ తిన్నగా ఉన్నప్పుడేమో యాకోబులో వంకర ఉంది అన్నాడు. ఇప్పుడు కుంటుకుంటూ నడుస్తుంటే ఏమన్నాడండి? ఏమన్నాడు? ఏ వంకరతనము లేదు అంటే, మనలో వంకరతనాలన్నీ పోవాలంటే నీ శారీరకంగా వంకర ఉన్నా లేదా? అదేనా? నీ కన్ను వంకర, ఏది కన్ను అంటే మెల్ల కన్ను ఉంటుంది చూడండి కొంతమందికి, అది నీ కన్ను వంకర, మూతి వంకర, చెయ్యి వంకర, కాలు వంకర, నడువు వంకర, అది కాదు. నీ శారీరకంగా ఒకవేళ నీకు వంకరతనం ఉండొచ్చేమో కానీ ఆత్మీయ జీవితంలో వంకరతనాలు ఉండకూడదు. యాకోబు కుంటుతుంటేనేగా, తొడగూటి నరం పక్కకి జరిగినప్పుడేగా, కుంటుతుంటేనేగా నొప్పి వచ్చి వంకరతనం లేదు అన్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో వంకరతనం ఉండకూడదు. అలా మన జీవితంలో వంకరతనాలు ఎప్పుడు పోతాయో తెలుసా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన వంకరలన్నీ ప్రభు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు గడుపుతూ ఉంటే ప్రతి ఒక్క విషయం నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో పలానా చోట ఈ విధంగా తప్పు చేసావు, పలానా చోట ఈ విధంగా పొరపాటు చేసావు, పలానా చోట ఈ విధంగా దేవునికి విరోధమైన కార్యం చేసావు, ఒప్పుకో ఒప్పుకో అని ఒప్పింపజేస్తాడు. అందుకే ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరేంటి? ఒప్పింపచేయు ఆత్మ. సర్వసత్యంలోనికి నడిపించు ఆత్మ. ఈ పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లలో పరిశుద్ధాత్మ దేవుడుకున్న మరొక పేరేంటంటే ఒప్పింపజేయు ఆత్మ. ఆయన వచ్చిందే మనం చేసిన తప్పులన్నీ ఒప్పింపజేసి మనల్ని సరిచేసి ఏ వంకరతనము లేకుండా సరైన ఆత్మీయ జీవితాన్ని, తిన్ననైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండినట్లుగా చేసి రాకడకు సిద్ధపరచడానికి. హల్లెలూయా. యగయు గువ్వల వలె చేయడానికి. హల్లెలూయా. అదే ఆయన పని, అందుకే వచ్చాడు. వంకరతనం ఎప్పుడు పోద్దండి చెప్పండి? ప్రార్థన జీవితం ఉన్నప్పుడు పోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు ఎప్పుడు కలుగుద్ది? ఈ లోకం వద్దు, నాకు పరలోకం కావాలి. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. కనుక నేను నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, దేవుడితో యుగయుగాలు జీవించాలి అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీకు మారు మనసు కలుగుద్దు. కనుక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా, నీ దోషాన్ని నువ్వు ఎప్పుడైతే కడుక్కుంటావో, చెడుతనము, తప్పు, పాపాన్ని ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావు, అనగా బాప్తిస్మ అనుభవాన్ని కలిగి ఉంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడోదిగా, నీ వంకరతనాన్ని నువ్వు సరి చేసుకునేటప్పుడు, అంటే ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ మూడు కాస్త కోస్తా ఉన్నాయి కాబట్టి ఎలా పడితే అలా వెళ్తానంటే సంసోన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేస్తాడు. అడిగి దొరికిపోతాం. కుక్కల చింపిన ఇస్త్రీ అయిపోద్ది. కుక్కలు చింపిన ఇస్తరైపోద్ది మన జీవితం. ఆడికి ఒక్కసారి అప్పగిస్తే ఇక అది ఇష్టం. పరువు తీసేసి, ఏమండి, అందరిలో పరువు తీసేసి సిగ్గుతో తల దించుకునేలాగా నిలబెట్టి వదిలేస్తాడు. అది ఆడు చేసే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా నీ వైపు కూడా కన్నెత్తి చూడకుండా అసలు నీ దగ్గరికి రావడానికి అసహించుకునేలాగా చేసి వదిలేస్తాడు. అలాంటి వాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. మరొక విషయం చెప్పుకున్నాం.
ఇంకోటి అంటాడు అక్కడ 23వ వచనంలో అంటాడు, నిజముగా యాకోబులో ఏం లేదంటండి, చెప్పాలి. నిజముగా యాకోబులో మంత్రము లేదు. మంత్రం అంటే ఏంటి? ప్రయోగం. తాయిత్తులు. పిల్లల్ని తాయిత్తు దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్ళాలి, ఇద్దరు పిల్లల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళారని చెబితే ముందు వచ్చి, అమ్మగారు నేను అర్జెంటుగా వచ్చి మిమ్మల్ని గుమ్మేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం లేదండి, మంత్రం లేదు. ఏమండి, మంత్రాన్నే నమ్ముతారు కదా. అరే, ఈ లోకంలో మంత్రానికి, ఒక ప్రయోగానికే అంత శక్తి ఉందని నమ్మితే, మరి సృష్టిని సృష్టించిన వాడికి శక్తి లేదా? ప్రార్థన చేసుకుంటే కార్యం చేయడా? చేస్తాడా? చేయడా? చేసాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎలాంటి మంత్రాలు ఉండకూడదు. పిల్లలకి బాగలేదంటే చాలు, ఎవరి గురించి మనకెందుకు, క్రైస్తవుల కోసం చెప్తున్నా. పిల్లలకి బాగలేదంటే వెంటనే వెళ్ళిపోతారు ఎక్కడికి? 2 రోజులు తగ్గలేదంటే టానిక్ వేసాను వదినా, పిన్ని టానిక్ వేసాను, తగ్గట్లేదు. ఇంజక్షన్ చేసి తగ్గట్లేదు, మందులు ఇచ్చి తగ్గట్లేదు. ఈ పిచ్చమందాన మేము వెళ్తలేదు, చర్చికి రా. చెట్టు కింద ఉన్నాడు. ఎవరో తాళ్ళు కట్టేవాడు చెట్టు కింద ఉన్నాడు, రా. మొన్న అలాగే మా మనవరాలకు వస్తే తగ్గలా. ఒక్క దెబ్బకి ఒకే ఒక్క తాడు, ఒకే ఒక్క తాయెత్తు, మొత్తం పోయింది అని చెప్తుంది. అప్పుడు వెంటనే, అవునా, అయ్యో నా పిల్లని అలాగే మంచం మీద నేను చూడలేకపోతున్నా, నీరసంగా ఉండడం నేను చూడలేకపోతున్నా. అసలు చెంగు చెంగుమంటూ ఆడుకునేవాడు, చెంగు చెంగుమంటూ తిరిగేది. అది కట్టించుకురా, ఇంకో 100-1000 వస్తాయి, దాంతోపాటు సరిపోద్ది. అవి కనపడవు. దేవుని కృపలో మీరందరూ వెళ్తలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, విన్నారు. కొంతమంది విన్నారు, వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మానేయండి. ఒక తాయిత్కి, ఒక తాడుకి, ఒక మంత్రానికే అంత శక్తి ఉందని నువ్వు నమ్మితే, దేవునికి శక్తి లేదని నువ్వు నమ్ముతున్నావా? తాయిత్ దగ్గరికి వెళ్ళావు, యేసు ప్రభు కార్యం చేయలేడని నమ్ముతున్నావా? నీ పిల్లల జ్వరాన్ని తగ్గించలేడా? కడుపు నొప్పి తగ్గించలేడా? కాళ్ళు నొప్పి తగ్గించలేడా? తాడుకే అంత శక్తి ఉందని నమ్ముతున్నావే, దేవునికి శక్తి లేదని నువ్వు నమ్ముతున్నావా? ఆ తాడు దగ్గరికి వెళ్తున్నావు అంటే క్రైస్తవుడా, క్రైస్తవురాలా? మానేయ్. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే ఇవన్నీ మానేయాలి. మంత్రం ఉండకూడదు నీలో. అవి నీలో ఉన్నాయి కాబట్టి దేవుడు నీకు తోడుగా లేడు, నిన్ను ఎడబాసాడు. అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లేదు కాబట్టి నువ్వు వెళ్తున్నావు అక్కడికి. దేవుడు నీకు తోడుగా ఉంటే అవి ఏమీ అవసరం లేదు, నీకు కార్యం జరుగుద్ది. మరలా ఏమంటాడండి, ఇశ్రాయేలులో శకునము లేదు. శకునం అంటే ఏంటండి? చెప్పాలి. శకునం అంటే ఏంటి తెలుసా? శకునం అంటే సోది అంట. సోది చెబుతా అది చెప్పేదే సోది. అసలు చెబుతామని చెప్పేదే సోది. దేవుని స్తోత్రం. ఏమ్మా, అసలు చెప్తామని చెప్పేది ఏంటండి? చెప్పాలి మీరు. సోది చెబుతామంటే సోది చెప్తే కానీ రా. అదే ఎవడన్నా పని సోది చెప్తున్నాం, పనికి వచ్చే మాటలు చెప్తున్నాం, సోది చెప్తామంటాడు. ఆడు సోది చెబుతామంటే రా 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 సోది చెప్పు, నా చెవులు బాగా దురదున్నాయి, ఈ చెవులు దురదంతా తీరిపోయేలాగా సోది చెప్పు అని పిలుస్తారు. ఆడి పిల్లడం టింగ్ టింగ్ అనుకుంటా సోది చెబుతా. సోది సోది తినాలంటే నాకు చాలా ఇష్టం. దేవుని వాక్యం వినాలంటే చాలా కష్టం, కానీ సోది వినాలంటే చాలా ఇష్టం. సోదినే మొహల్లారా, సోది మొహల్లారా, మానేయండి. శకునం అంటే సోది అని చెప్పారు కదా, సోది కోసం వచ్చింది. సోది మనం చెప్పించుకోకూడదు, ఓకేనండి. దేవుడు మనకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చెప్పించుకున్నాం అనుకో, హల్లెలూయా. సౌలు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నాడు. సోది చెప్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యాడు? ఒక్క దినమున తాను తన కుమారులు మొత్తం నాశనం. మనవాడికేమో కాళ్ళకి పోయి కుంటోడైపోయాడు, ఎక్కడో దిక్కులేనిలాగా బతుకుతున్నాడు. అది కూడా ఒక దాది. ఆ పిల్లోని ఈ రాజుకుమారుడు అని తెలిస్తే చంపేస్తారని పాపం ఎత్తుకుని పరిగెడతా ఉంటే కాపాడాలని రాయి దగ్గర పడిపోయింది. పిల్లోడు ఒళ్ళో నుంచి వెళ్ళిపోయాడు, భుజం మీద నుంచి. అంత దూరంలో పడితే చిన్నపిల్లోడు కదా, కాళ్ళు ఇరిగిపోయింది.
శాపం వచ్చిందా లేదా? మొత్తం చచ్చిపోయారు, ఒకే రోజు చచ్చిపోయారు. సౌలు, యోనతాను అన్నదమ్ములు. ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళకూడదు, శాపం ఎలుబడి చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక శకునం అంటే ఇంకో మాట చెప్పనా, వాస్తు. శకునం అంటే ఏంటండి? వాస్తు. మనకేం ఉండకూడదు చెప్పాలి, మనకేం ఉండకూడదు? వాస్తు ఉండకూడదు. వాస్తు అంటే ఏంటి? 8 మందిని సాటిస్ఫై చేయాలి. ఆ పక్కన కూడా, ఈ పక్కన కూడా, ఈ పక్కన కూడా, ఆ పక్కన కూడా, ఆ మూల, ఈ మూల, ఈ మూల, ఈ మూల. అమ్మో తండ్రి, 8 మందిని సాటిస్ఫై చేస్తావా? యేసు ప్రభు ఒక్కని సాటిస్ఫై చేయలేవు, కానీ 8 మందిని సాటిస్ఫై చేద్దండి ఈ అక్క. యేసు ప్రభు వాక్యాన్ని సాటిస్ఫై చేస్తావా? ఇది ఈజీ కదా, ఖర్చు లేని పని కదా. అర్థమవుతుందండి? ఇది పాటిస్తాం. ఆడొచ్చి మీ ఇంట్లో ఇక్కడ కిటికీ ఇక్కడ ఉండకూడదండి, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఈ కిటికీ ఇక్కడ ఉండాలి. నువ్వెవడరా నా కిటికీ ఎక్కడ ఉండాలి చెప్పడానికి? నువ్వెవడు అన్నా నేను అసలు నా కిటికీ ఎక్కడ ఉండాలి చెప్పండి? నువ్వెవడవే? నా ఇల్లు నా ఇష్టం, నాకు నచ్చిన చోట కిటికీ పెట్టుకుంటా. ఎక్కడ నేను పెట్టుకుని అక్కడ పెట్టుకుంటా. అక్కడ పెట్టుకుంటే కలిసి రాదు, అందుకే మీకు ఇలాగ ఉంది. నువ్వు చెప్పురా. మీకు మాట చెప్పనా, ఎవడైనా అలా చెప్పాడు అనుకోండి, ఆ చెప్పించుకునేవాడు ఇప్పుడు ఈ కిటికీ పెడితే ఇక్కడ కలిసి వస్తుంది అంటావా అని అనుకో. నెంబర్ 1. ఎందుకని? ఆడ 5,000 ఇచ్చి అన్ని కార్లు తీసుకొచ్చాడు. మరి ఇది కూడా చెప్పాలిగా. ఏమీ చెప్పకుండా బాగా కట్టారు, ఉండాల్సిన చోటే ఉన్నాయి అన్నీ, అంతా బాగున్నాయా, ఏమి లేదా, వెళ్ళిపోయాడు ఇంకో 5,000 ఇచ్చేయి అంటాడుగా. అర్థమవుతుందా? ఏదో కూడా చెప్పాలిగా. ఈ కిటికీ మూసేయండి, ఇక్కడ పెట్టండి, ఆ గుమ్మం అక్కడ ఉండకూడదు, ఇక్కడ పెట్టండి అని ఏదో కూడా చెప్పి వెళ్ళిపోతాడు. లేకపోతే ఎంత బాగుందనుకోండి, ఇంటి ముందు ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదండి, ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలరా? ఎక్కడ ఉండాలి? నీ నెత్తి మీద ఉండాలా? ఆ నెత్తి మీద పెట్టాలి. ఆ నెత్తి మీద పెడితే సరిపోద్ది, అది బడుతూ ఉంటుంది, ఆ బరువుకి భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, సరిపోద్ది. సజీవ సమాధి. మీకు తెలీదా? చెట్టు ఇక్కడ ఉండకూడదని చెప్పేవాడుకుంటున్నానండి. ఇటు పక్కన ఓపెన్ చేశారండి మీరు. ఇటు పక్కన ఓపెన్ ఉండకూడదు. మీ స్థలానికి ఇటు పక్కన ఓపెన్ ఉండకూడదు. మీ స్థలం ఇటు పక్కన ఓపెన్ పెట్టారా, ఇటు పక్కన మూసేయాలి, ఇటు పక్కన ఓపెన్ చేయాలి. మీ కిచెన్ ఇక్కడ ఉండాలి, మీ బాత్రూమ్ ఇక్కడ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలి, ఎక్కడ తినాలో కూడా నువ్వే చెప్తావు. నువ్వు ఓ పని చేయరా, రోజు వచ్చి నేను ఉద్యోగం ఎలా చేయాలో కూడా చెప్పు అని నన్ను అడగాలి. ఎప్పటికా లేదా వ్యవసాయం ఎలా చేయాలో చెప్పు అని అడగాలి. ఏం మాట్లాడండి? ఒకవేళ ఈ కిటికీ అక్కడ తీసి ఇక్కడ పెట్టమన్నాడు అనుకోండి, ఏమంటే ఈ కిటికీ ఇక్కడ మూసేసి ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు కలిసి వచ్చేస్తుందా అంటే నెంబర్ 1 నీకు తిరిగి ఉండదు అంటాడు. ఒకవేళ ఆ కిటికీ అక్కడ మూసి ఇక్కడ పెట్టాక సంవత్సరంలోపు కలిసి రాకపోతే నేను చంపేస్తా అన్నావు అనుకో, నీకు దండవరా బాబు, ఈ 5,000 తీసుకో. వెళ్ళిపోతాడా లేదా? వెళ్ళిపోతాడా లేదా? అదే అర్థం ఏంటి ఆడు చెప్పేది? సోది. ఆడి వేప చెట్టు ఉండకూడదు, ములక చెట్టు ఉండకూడదు, నీ ముఖం ఉసిరి చెట్టు ఉండకూడదు, దానిమ్మ చెట్టు ఉండకూడదు, మామిడి చెట్టు ఉండకూడదు, గన్నేరు మొక్క ఉండాలి ఆడికి అని చంపేయడానికి. దాని పప్పు రంగని తీసుకెళ్ళి నోట్లో వేయాలి, ఒక్క దెబ్బ చచ్చి ఊరుకుంటాడు. నేను చెప్తున్నా, శకునము చూడకూడదు. వాస్తులు మనకి లేవు, వాస్తులు లేవు. అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇంట్లో ఎక్కడ పాలు పొంగించాలండి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? ఎందుకు? డబ్బులు ఎక్కువ ఉన్నాయి. స్టవ్ క్లీన్ చేసుకోవడానికి పని లేదు మనకి. ఇంట్లో కొత్తగా ఇంట్లోకి వెళ్ళాం కదా, పని ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పాలు బాగా పొంగిచ్చేసి, ఇప్పుడు పని దొరికింది, ఆ గిన్నె కడుక్కోవాలి, ఈ స్టవ్ కడుక్కోవాలి. బుద్ధి లేని పనులు. పాలు పొంగించడం ఏంటో నాకు అర్థం కాదు. నట్టింట్లో ఇసుకేసి రాళ్ళు వేసి పొయ్యెడతా శుభ్రంగా ₹1,00,000 పెట్టి సీలింగ్ చేయించుకుని పొలాలు పోయేటి పాలు పొంగించడం బుద్ధి లేని ఉన్నారు. అరే బాబో, తెలియక చేశారేమో, ఒకవేళ మీకు ఎవడన్నా చెబితే ఇలా చేస్తే మంచి జరుగుతుందని చేశారేమో. అలాంటివేమీ ఉండవు, అలాంటివేమీ ఉండవు.
అలాంటివేవి ఉండవు. అవన్నీ మూఢనమ్మకాలు. వాస్తులు ఉండవు, శకునం ఉండకూడదు మనలో. తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా, అసలు ఇంటి కార్యక్రమం ప్రారంభించాలంటే ఏ రోజు కావాలండి? మీరు ఆగండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు తెలుసు. ఏ రోజు కావాలి? ఏ రోజు మంచి రోజు? సోమవారమా, ఆదివారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా? చెప్పండి, ఏ రోజు అండి? సోమవారం మంచి రోజా? ఆడు చెప్తాడు ఏ రోజు మంచి రోజు. కానీ మన యేసయ్య ఆదికాండం 1 పేజీలోనే చెప్పాడు, సూర్యాస్తమయమును సూర్యోదయమును కలుగక ఒక దినమాయను, ఇది మంచిది. 2వ దినమాయను, ఇది మంచిది. 3వ దినం ఇది మంచిది. 4వ దినం ఇది మంచిది. 5వ దినం ఇది మంచిది. 6వ దినం ఇది మంచిది. 7వ దినం ఇది ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే 7 రోజులు మంచిది ఏంటంటే, ఆ రోజు మంచిది, ఈరోజు మళ్ళీ ఆ రోజు మంచిది అన్నాడు కదా, మళ్ళీ 24 గంటలు మంచిగా ఉండవు. ఆ రోజులో కూడా 24 గంటలు మంచిగా ఉండవు. ఆడు చెప్తాడు ఒక టైము. తాళి ఎప్పుడు కట్టాలి తెలుసా? అసలు తాళి కట్టడం ఏంటంటే నీ మొహం మండ. సరే, 12:40 మంచి ముహూర్తం. నేను నేను ఒక అక్కడ పెళ్లి చేసే వాళ్ళకి ఎక్కువ మంది వద్దు, పోనీ ఎక్కువ మంది వద్దు, అలా మంచి రోజు చూశారు కదా, ఆ కుటుంబం ఈ కుటుంబం కూడా చూస్తారుగా, మంచి రోజు చూశారుగా, టైం కూడా పెట్టుకొచ్చారుగా. సడన్గా ఆడవాచులు ఇళవాచులు ఇక్కడ పెట్టి ఇప్పుడు 12:43:26 అందరి దాంట్లో ఒకేసారి అవుతుందా? మరి ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది ఏంటి? వాళ్ళ వాచ్లే సమయం కలవదు కదా. ఆడెవడో ఏదో చెబితే ఇప్పుడు జరిగి చేస్తావు నువ్వు. మంచి చెడు చేయొచ్చా? మనం మంచి రోజులు చేయొచ్చా? మంచి చెడులు పాటించవచ్చా? ఏది ప్రారంభించాలన్నా మంచి రోజు, మంచి రోజు. కొంతమంది మంగళవారం ప్రయాణాలు చేయరు. ఏం చేయరండి? మంగళవారం ప్రయాణం చేయరు. శుక్రవారం డబ్బులు ఎవరు? శుక్రవారం పసుపు ఎవరు? సాయంత్రం 6 దాటిన తర్వాత కొంతమంది పసుపు అమ్మరు. మరి నువ్వు షాప్ పెట్టి కొంత పసుపు అమ్ముతాక, లేకపోతే నీ మొహానికి వేసి కొట్టుకుంటాక షాప్ కూడా ఉన్నారండి కొంతమంది. 6 దాటిపోయిందండి, షాప్ మూసేసి వెళ్ళిపో, మరి తీసుకెళ్ళేందుకు? 6 దాటిపోయింది, నీకు మంచిది కాదు. ఆడేమమ్మడు? పసుపు ఒక్కటే ఇవ్వడంట, మిగతావన్నీ అమ్ముతాడంట. ఆ పసుపు వాడు తింటాడు కాసేపు కూర్చుని, బుద్ధి లేకపోతే సార్. కొంతమంది శుక్రవారం, ఇవాళ బ్రదర్ మరి డబ్బులు ఉన్నాయి ఇవ్వగలను, కానీ రేపు రండి. ఏమ్మా? శుక్రవారం అండి, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు. ఏమైంది? శుక్రవారం డబ్బులు ఇస్తే మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అనుకుంటున్నారా? వాళ్ళే మేము క్రైస్తవులమే, కానీ మా ఇంట్లో యేసయ్య లేడు. మరి ఎవరున్నారు? లచ్చిందేముంది, హల్లెలూయా. ఏదేముందంటే లచ్చిందేముందంట. శుక్రవారం డబ్బులు ఇస్తారంట, ఈవిడ కోపం వచ్చి వెళ్ళిపోద్దంట ఇంట్లో నుంచి. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతావు? రోడ్డు మీద తిరుగుద్దా? క్రైస్తవులారా మీకే చెప్తున్నా, మీకే క్రైస్తవులుగా చెప్తున్నా, నచ్చిందేవా నీ మొఖం దేవా? నీకు డబ్బులు ఇచ్చింది ఎవడో అంటే వాళ్ళ కొంపలో ఎవరు లేరు? యేసయ్య లేడు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు పాపం. కొంతమంది ఇంట్లో నుంచి ఆడపిల్లని ఏదో ఒక రోజు పంపరమ్మా. ఏ రోజమ్మా? శుక్రవారం బుధవారం, నాకు తెలియదు, ఎప్పుడో ఇంటా ఉంటా, గుర్తుండవు సాగు. శుక్రవారం బుధవారం ఇంట్లో నుంచి ఆడవాళ్ళని పంపరు, అంటే ఆడపిల్లల్ని ఇంట్లోంచి పంపరు. ఎందుకని? ఆడోళ్ళంట ఆ రోజులో, ఆడపిల్లంట, ఆ ఇంటి ఆడపడుచు కానీ ఆడపిల్లంట ఆ రోజు ఇంట్లో నుంచి అంట వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే, వేరే వాళ్ళ ఊర్లోకి వెళ్తే, వాళ్ళ ఆయన ఇంటికి వెళ్తే, వాళ్ళ అత్తోరి ఇంటికి వెళ్తారంట, వీళ్ళకున్న అన్నీ వెళ్ళిపోతాయంట. అయితే పని చేద్దాం, అదే శుక్రవారమో అదే బుధవారమో నీ కూతురికి భయంకరమైన ఆరోగ్యం వచ్చి కింద గిల్ల 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 కొట్టుకుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. ఎందుకని? ఇప్పుడు ఆ బిడ్డ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తి పాస్తులు డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతే? హాస్పిటల్కి వెళ్ళిపోతే. శనివారం నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి, శుక్రవారం తీసుకెళ్ళడం వీళ్ళే. బిడ్డ కొట్టుకుని చచ్చిపోతుంటే చచ్చిపోనివయ్యా, శుక్రవారం ఏంటంటే
హాస్పిటల్ డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. డబ్బులు నీ ఇంట్లో ఉండాలి. బుద్ధి ఉందా? ఏమైనా తెలివి ఉందా? ఆయనలో ఏం లేదంట, శకునము లేదు. శకునం లేదు. మందిరం కడుతుంటే ఒక్కొక్కరు వచ్చి, ఇక్కడ ఇది పెట్టారేంటండి పాస్టర్ గారు, గుమ్మం ఇక్కడ పెట్టారండి పాస్టర్ గారు, కిటికీ ఇక్కడ పెట్టారండి పాస్టర్ గారు అంటే నేను ఒకటే చెప్పా, నాకు నచ్చింది అక్కడ పెట్టానండి. పెట్టగానే నాకు నచ్చిందండి, అక్కడ పెట్టాలనిపించింది, నేను పెట్టుకున్నాను అన్న. అలా పెట్టకూడదండి. సిద్ధాంతి ఎవరు అన్నారు? నేనే అన్నా. పెట్టగానండి, యథార్థంగా చెప్తున్నా, మందిరంలో చెప్తున్నా. అక్కడికి వచ్చి ఒక మనిషి అడిగాడు, సిద్ధాంతి ఎవరని అన్నాడు. నేనే సిద్ధాంతి అన్నా. ఇంజనీర్ ఎవరు అన్నాడు. నేనే అన్నా. ఎందుకని? దీనికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుని అడిగా, ఏది ఎలా చేయాలి ప్రభు, ఈ పైన ఎలా టాప్ ఎలా పెట్టాలి, ఏదేది ఎక్కడ పెట్టుకోవాలని అడిగితే ఆయన చెప్పాడు. మేస్త్రికి అదే చెప్పా, నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలి. మేస్త్రి వచ్చి అంటాడు, అయ్యగారు వెనకాల ఒక అడుగు ప్లేస్ వదలాలండి అన్నాడు. దేనికన్నా? పుతులు కట్టాలండి అన్నాడు. ఓ పని చేయి, నువ్వు చెప్పినట్టు వదిలేస్తా, అయితే ఆ వెనకాల ఆ ఒక అడుగు ప్లేస్కి మొత్తం స్క్వేర్ ఫీట్లు ఎంతో లెక్క పెట్టు, దానికి డబ్బులు నాకు ఇచ్చేయి, వదిలిపెట్టేస్తా అన్న. మళ్ళీ జోకేస్తారు పాస్టర్ మీరు, డబ్బులు పెట్టుకున్నది వదిలేస్తాకండి కట్టవయ్యే చివరికి అని చెప్పా. డబ్బులు పెట్టుకున్నది దేనికండి? బుద్ధులు ఇవ్వాలంట. వదిలేస్తాక కొన్నదే, ఒక అడుగు ప్లేస్ వదిలి కట్టాలంట నాకు చెప్పాడు. ఆ ఒక్క దెబ్బకి సెట్ అయిపోయాడు మేస్త్రి. ఇక ఈసారి నుంచి కిటికీ ఇక్కడ పెట్టాలండి మేస్త్రి గారు, కిటికీ ఇక్కడ పెట్టాలి, అలాగేనండి ఫస్ట్ గారు, అలాగేనండి గుమ్మం ఎక్కడ ఉండాలి నాకు, అలాగేనండి ఇటు తిప్పే గుమ్మం ఉండాలి, అలాగేనండి మీరు ఏం చెప్తుంది, ఇక రెండో మాట లేదు. నన్ను నడిపింపు ఎవరిదే? నేను ఎవరిని అడిగా? నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అంతవరకే నా పని. నాకు దేవుడు నేను అడుగుతున్నప్పుడు ఏదేది ఎక్కడ చేయాలి ప్రభు అన్నప్పుడు ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయని నాకు ఆలోచన ఇచ్చాడు, అలా చేపిస్తాను. నేను మధ్యలో నీ ఆలోచన తీసుకోవడం ఏంటి, నిన్నేంటవేంటి నేను అతనికి అలాగే చెప్పా. సిద్ధాంతి ఎవరంటే నేనే అన్నా. ఇంజనీర్ ఎవరు, ప్లాన్ ఎవరు ఇచ్చాడండి అన్నాడు, నేనే అన్నా. మొన్న ఒక సహోదరుడు వచ్చాడు, మా అన్నయ్య అవుతాడు, చూశాడు, తమ్ముడు అసలు ఏ ఇంజనీర్ సరిపోతాడు తమ్ముడు అన్న. మరి ఆ ఇంజనీర్ కింద ఏ ఇంజనీర్ సరిపోలే అన్న. ఆ ఇంజనీర్ కింద ఏ ఇంజనీర్ సరిపోడన్నా. ఆ ఇంజనీర్ ఏ ఇంజనీరు? అది ఆయన ఇచ్చిన ప్లాన్. ఇది మనది ఎక్కడ వచ్చింది, మనకి బుర్రే లేదు. ఆయన ఇచ్చిన ప్లాన్ కాబట్టి అలాగే ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి ఏం అవసరం లేదు, దేవుని ఆలోచన ఒకటి ఉంటే చాలు. శకునము లేదు. ఎవరిలో అయితే వంకరతనం ఉండదో దేవుడు వారిలో ఉంటాడు, ఎవరిలో దోషం ఉండదో దేవుడు వారిలో ఉంటాడు, ఎవరిలో మంత్రం ఉండదో దేవుడు వారితో ఉంటాడు, ఎవరిలో శకునం ఉండదో దేవుడు వారిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా వివాహ విషయం కూడా అనుకుంటారు చాలామంది, తెలియక అమాయకులు ఉంటారుగా, వాళ్ళు అనుకుంటారు, సరే నేను పెట్టింది ఏంటి అనుకుంటారు. నీ ముఖం, నేనైతే ఇలాగంట, ఇలా మాడతా, మొహం ఒకటే ఉంది. ఎవరైతే ఏంటి, దేవుడి విషయానికి వచ్చేసరికి నాకు ఎవరైనా ఒకటే, నేనైతే ఇలాగంట. నేను అన్నాను, అమ్మా నీ పెళ్లి రోజు చేసేసుకుందాం అమ్మా, ఎలాగో మే నెలలో చేసుకుందాం అనుకున్నాం, నీ పెళ్లి రోజు చేసేసుకుందాం అమ్మా అన్న. క్షమించా, పుట్టినరోజు చేసేసుకుందాం అమ్మా అన్న. అంటే పాస్టర్ మరి ఏమన్నారంటే, పుట్టినరోజు పెళ్లి రోజు ఒకే రోజు అవుతుందండి, ఇప్పటికే నాకు అసలు చాలా అన్యాయం జరిగింది. నా పుట్టినరోజు మే 22 పడింది, స్కూల్లో ఒక్కరోజు కూడా నేను ఒక సంవత్సరం కూడా స్కూల్లో చేసుకోలేదు నేను, ఇప్పుడు పెళ్లి రోజు కూడా అదే రోజు చేసుకోమంటావా? వద్దులండి, ఇంకో రోజు ఏదైనా పెట్టుకుందాము అని. అంటే ఎందుకంటే అప్పటికే ఆత్మీయులు ఆమె వల్ల నేను రక్షించబడ్డా. ఆమె నాకన్నా ఆత్మీయ జీవితంలో ఎంతో సీనియర్. ఆమె 6th క్లాస్లోనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంది, ఆత్మచేత నింపబడింది. అదేంటండి, నేనైతే లోకంలో సినిమాల్లో తిరిగాను కానీ ఆమెకు అసలు సినిమా హాల్ పెట్టి కూడా తెలియదు. ఇప్పుడు ఆమెకు ఒకటే తెలుసు, నాకు తెలుసు, ఆమెకు అది తెలుసు అని నాకు తెలుసు. ఏంటంటే అది ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నప్పుడు మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? ఆ మందిరం తాళాలు మా దగ్గరే ఉంటాయి. అదేంటండి, మందిరం తాళాలు ఒకటి పాస్టర్ దగ్గర ఉంటుంది, ఒకటి మా దగ్గర ఉంటుంది, మా దగ్గరే ఉంటాయి. నేను అమ్మ మరి నువ్వు ప్రభువుని అడుగుతావు కదా, సరే
నీ మాట వద్దు, నా మాట వద్దు. నేనేం 22 అంటున్నా, నువ్వు వద్దు అంటున్నావు. ఓకే, నీ మాట వద్దు, నా మాట వద్దు. దేవుడి మాట నువ్వు అడుగుతావుగా, దేవునికి జవాబు చెప్తాడుగా, వెళ్ళి ప్రభువుని అడుగు అన్న. అంతేనా అంటావా? అంతే. మళ్ళీ మనతో మధ్య ఈ గొడవలొద్దు ఈ విషయం కోసం అన్న. వెంటనే తాళాలు తీసుకుంది, మందిరానికి వెళ్ళిపోయింది, తలుపు చేసుకుంది. మందిరం ఒక్కదే పులిపేట దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకుంది. కాసేపటికి దేవుడు జవాబు చెప్పేశాడు. హల్లెలూయా. జవాబు వచ్చాక దేవునికి స్తోత్రాలు చెప్పేసేసి, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు జరిపించి తలుపు తీసుకుని తాళం వేసుకుని ఇంటికి వచ్చేసింది. సైలెంట్గా వచ్చి కూర్చుంది. నేను సాయంత్రం వచ్చా. అమ్మ ప్రార్థన చేసుకోమన్నాను కదా, మరి చేసుకున్నావా ఈ విషయం నిమిత్తం అన్న. అంటే చేసుకున్నాను. ఏం చెప్పాడు? మాట్లాడతల్లా. ఏం చెప్పాడు? మాట్లాడతల్లా. కారణం ఏంటి తెలుసా? దేవుడు 22 అని చూపించాడంట. ఈ నెలలో ఏ డేట్లో చేసుకోమంటావు ప్రభు అంటే, అంతేనమ్మా, నేను అబద్ధం చెప్పను. ఏదో కల్పించి చెప్పాలి, మా కోసం ఏదో గొప్పలు చెప్పి అలాంటిది ఏమి ఉండదు మాకు. 22 అని చెప్తే 22 చూపించాడు. నేను చెప్పానా? నా మాట వినలా. సరే ఇప్పుడు దేవుడు చెప్పాడుగా, ఓకేనా, కన్ఫామా? దేవుడు చెప్పిందే మాకు ఫైనల్ అండి. దేవుడు చెప్పిందే ఫైనల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి రోజులు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి రోజులు, పైనేమో మన క్యాలెండరు, దాని కిందేమో వెంకటరామాయణకో క్యాలెండరు, తిథులు నక్షత్రాలు, మంచి రోజులు చెడ్డ రోజులు అలాంటివి ఉండవు. మాకు ఏదైనా ఏమడుగుతాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మాకు దేవుడు తోడుగా ఉన్నాడని ధైర్యంగా చెప్పగలం. ఈరోజు మాకు ఎవరున్నా లేకపోయినా మమ్మల్ని సృష్టించి, మమ్మల్ని పెంచి, ఎక్కడ తొలగిపోకుండా కాపాడి, పిలుచుకుని, ఆయన ఆత్మచేత రక్షించుకుని, ఆయన ఆత్మచేత నింపి అభిషేకించి సేవకై సిద్ధపరిచి పంపించిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా చెప్పగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఈ క్వాలిటీస్ ఉంటే ఉంటాడు. దేవుడు దేవుడే, భక్తి భక్తే, వెంకటరామ క్యాలెండర్ వెంకటరామ క్యాలెండర్. పాస్టర్ గారు వస్తే మాత్రం నా బిడ్డలు నా క్యాలెండర్ పెట్టుకున్నారు, హాల్లో పెట్టుకున్నారు, నా క్యాలెండర్ అసలు ఎదురుగా పెట్టుకున్నారు, గుమ్మం ఎదురుగా రాగానే నా క్యాలెండరే మా ఫోటోలో కనపడుతున్నాయి. పొంగిపోము. నేను దాని కింద ఏమైనా ఉందేమో చూస్తూ ఉంటా. నీకు అర్థమైందా? ఆ పైన చూస్తూ ఉంటా, మేకు దగ్గర ఒక తాడు ఉందా, రెండో తాడు కనపడుతుందా? రెండో తాడు అంటే ఏంటి? ఏమన్నట్టు ఏదో ఉంది వెనకాల. అర్థమైందా? అయితే వేరే చర్చి క్యాలెండర్ ఉండాలి, లేకపోతే వెంకటరామ అండకో ఉండాలి. చూసేస్తాను వెళ్ళి. మీ ఇంటికి వచ్చినప్పుడు చూసానో లేదా, కిటికీలో ఉన్నాయి చెప్పానో లేదా, సమస్య లేదు. నేను కూర్చుంటా, మీరు మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు వింటూ ఉంటారు. నేను ఏం పరిస్థితి మీరు అనుకుంటారు, పాపం పాస్టర్ గారు ఇల్లు చూస్తున్నారేమో, రేకులు చూస్తున్నారేమో, డాబా చూస్తున్నారేమో, సీలింగ్ చూస్తున్నారేమో, ఫ్యాన్ చూస్తున్నారు. ఈ మొహం నేను అవి చూడను. అవి ఎవరికి, అందరికీ ఉంటాయి. ఫ్యాన్ ఉన్నది ఎవరికండి? ఫ్యాన్ ఉన్నది ఎవరికి? కరెంట్ లేని ఎవరికి? బల్బులు లేని ఎవరికి? వీళ్ళ గోడల మీద ఏమున్నాయి, కిటికీలో ఏమున్నాయి, బీరువా మీద ఏమున్నాయి, ఎక్కడైనా ఏదైనా తెలియక ఏదైనా ఎవరైనా చెబితే నమ్మి తెచ్చుకుని పెట్టుకున్నారా? మేము వచ్చి మీ ఇంటికి వచ్చిన కొత్తలో మీ కిటికీలో ఉన్నాయో చెప్పానా? ఇంటి బయట కూడా ఉన్నాయి చెప్పానా? తీసేయండి మాటలు ఏమి లేదంటే తీసారా? చూశాను కాబట్టే చెప్పా. సమస్య లేదు, ఉంటే చెప్పేస్తాం, మొహమాటం లేదు. చెప్పడం నా పని, వినటం వినకపోవటం. వింటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మరొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 8:29 సమయం అవుతుంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరంటండి? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకని? ఆ కింద రాస్తాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పని నువ్వు ఎల్లప్పుడూ చేస్తే దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దావీదా గాఢాంధకారంలో ఉన్నావు, నీకు భయం వేయట్లేదా? గాఢాంధకారంలో సంచరించినను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మాట చెప్పాడు లేదు 23వ కీర్తనలో? దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే ప్రతిదీ కూడా ఇష్టమైందే పని చేస్తూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అబ్రహాము దేవుడు చెప్పింది చేస్తున్నాడు, సొంతంగా చెప్పాడా? సొంతంగా చెప్పింది చేశాడా? సొంత ఆలోచన చేశాడా? ఒకే ఒకసారి మాత్రం శారా చెప్పింది చేశాడు, కానీ దానికి పశ్చాత్తాపడ్డాడు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఆ విషయం కాకుండా ప్రతిసారి కూడా దేవుడు చెప్పిందే చేశాడు. ఈవెన్ ఆ ఒక్కసారి శారా చెప్పింది చేసి దేవునికి కోపం రేపిన కారణం చేత, దేవుణ్ణి బాధ పెట్టిన కారణం చేత రెండోసారి నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి నాకు అర్పించు అంటే శారాకు కూడా చెప్పకుండా వచ్చేసాడు. ఎందుకంటే శారాకి చెబితే దేవుని మాట నుంచి నన్ను తప్పిస్తుంది, అవునా కదా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అంటాడు ఆదికాండం 21:22లో అబీమెలెకు అంటాడు. ఆ మాట ఏమంటాడు తెలుసా? అబ్రహాముతో ఏం మాట్లాడతాడండి? నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇష్టపడే పనులు చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26:5లో అంటాడు, ఏలయనగా అబ్రహాము నేను విధించిన ఆజ్ఞలు కట్టడలు అన్నిటినీ కూడా గైకొన్నాడు. దేవుడు ఏం చెబితే అది, దేవుడు ఏది మాట్లాడితే అది, దేవుడు ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే అబ్రహాము చేశాడు కనుక దేవుడు అబ్రహాముకు తోడయుండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇంకా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నన్ను విడువనని చెప్పగా. చాలండి. ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట ఇది. ఎప్పుడు అంటే పారిపోతూ, ఇంట్లో నుంచి పారిపోతూ రాత్రి అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని రాయిని తలగడగా పెట్టుకుని పడుకున్నాడే, అప్పుడు దర్శనంలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశం వరకు నేను నిన్ను రప్పించేదను, నేను నీకు చెప్పింది చేసే వరకు నేను నిన్ను విడువను అన్నాడు. ఇప్పుడు ఈ మాటలో మనం తీసుకుని వేసిన దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే 31వ వచనం 5వ వచనం 31వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు అంటాడు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన తల్లిదండ్రులు సరైన భక్తి చేయలేకపోయారేమో, వాళ్ళకి తెలియకపోయిందేమో, మనము సరైన భక్తి చేద్దాం. మన పిల్లలకు దేవుని తోడు కలిగి జీవించేలాగా, ఉండేలాగా, వాళ్ళు దేవుని తోడు కలిగి ఆశీర్వదించబడేలాగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ బిడ్డలకు దేవుడు తోడు ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. దేవుడికి భయము భక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? యాకోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. 20 సంవత్సరాలు మోసపోయాడు, అన్యాయం చేయబడ్డాడు, అక్రమం చేయబడ్డాడు. అంటాడు, పగలు ఎండకిండాను, రాత్రి మంచుకు తడిచాను, కన్నులకు నిద్ర కరువైంది. మీ నాన్న వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అయినను నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? 1 మారు మనసు పొందిన వారికి, 2 బాప్తిసం పొందిన వారికి, 3 ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వారికి, 4 ఎలాంటి మంత్రాలు శకునాలు చూడని వారికి. ఏమండి? మంత్రాలు చూడని వారికి, శకునాలు వాస్తులు చూడని వారికి. 6 దేవుడు ఇష్టపడే
క్రియలు జరిగించిన వారికి. 7 దేవుని భక్తుల బిడ్డలకు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు. కనుక దేవుడు మనకు మన కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక. మన పితరుల దేవుడు మన బిడ్డలకు కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.